హాకీకి ప్రతిరూపంగా భావించేటువంటి భారతదేశ చరిత్రలో నేటి వరకు కనీసం ఒక్క హాకీ ప్లేయర్‌కు కూడా పద్మ విభూషణ్ అవార్డుని ఇవ్వలేదండి. మరి పద్మభూషణ్ అవార్డును ఎంతమంది హాకీ ప్లేయర్స్‌కి ఇచ్చారు అంటే కేవలం ఇద్దరికి మాత్రమే. ఫస్ట్ హాకీ ప్లేయర్ ఎవరు అంటే మేజర్ ధ్యాన్‌చంద్. సెకండ్ హాకీ ప్లేయర్ ఎవరు అంటే పీఆర్ శ్రీజేష్. ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ఇద్దరు దాదాపు 70 సంవత్సరాల తేడాతో పద్మభూషణ్ అవార్డును దక్కించుకున్నారండి. ఈ మహానుభావుడికి 1956లో దక్కగా ఈ మహానుభావుడికి 2025లో దక్కిందండి. ఈ ఇద్దరు కూడా మాజీ ఒలింపియన్స్ కావడం విశేషమండి. అసలు క్రీడా రంగంలో నేటి వరకు ఎంతమంది పద్మ విభూషణ్ అవార్డును దక్కించుకున్నారు అంటే కేవలం నలుగురు మాత్రమే. అర్థం చేసుకోండి, భారతదేశ చరిత్రలో క్రీడా రంగంలో పద్మ విభూషణ్ అవార్డును దక్కించుకున్న వారు ఎంతమంది ఉన్నారండి? కేవలం నలుగురు మాత్రమే. ఫస్ట్ పర్సన్ విశ్వనాథన్ ఆనంద్, సెకండ్ పర్సన్ సచిన్ టెండూల్కర్, థర్డ్ పర్సన్ ఎడ్మండ్ ఇల్లరీ, ఫోర్త్ పర్సన్ ఎవరు అంటే ఒక మహిళా క్రీడాకారిణి. మరి ఆ మహానుభావురాలు ఎవరో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. థాంక్ యూ.